భయపడ్డారా? ఆగండి ఆగండి, ఇది మన ఛానలే. సరే, ఈ పాస్టర్ గారు ఏదో చెప్దామని వచ్చినట్టున్నాడు. ఏదో బేతాళ సామ్రాజ్యం అంట. బేతాళ లోకంలో ఆత్మల సంపర్కం ఆశ్చర్యంగా ఉందా? ఎస్, ఇది బేతాళ లోకం. మన ధర్మంలో ఏదో తప్పు ఉన్నదట. ఆ తప్పును ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఆ తప్పును తప్పైతే దాన్ని ఖండిద్దాం, లేకపోతే తప్పు లేకపోతే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అయితే ఒకసారి చూద్దాం పాస్టర్ గారు ఏం చెప్తారో, అట్లనే ఏ ఆధారంతో చెప్తున్నాడో చూసి మాట్లాడదాం. కాళ్ళైనటువంటి శవ ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆకారం చూశారా? పాస్టర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక వ్యక్తి గురించి చాలా కొంచెం ఘోరంగా మాట్లాడినట్లు ఉన్నది. సరే, ఏదైనా కావచ్చు కానీ మనం పాస్టర్ గారు ఏదైతే వ్యక్తిని చూపిస్తున్నారో ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఎవరు, ఏంటి విషయాలు అని చెప్పేసి తెలుసుకొని ఆ వ్యక్తి గురించి మాట్లాడదాం. సరే, ఒకసారి చూద్దాం. పాస్టర్ గారు చెప్తున్న ఆ వ్యక్తి గురించి చూద్దాం. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. అందమైన కన్యపిల్ల శరీరంలో ఈయన మీకు తెలుసా? మీకు ఈ వ్యక్తి గుర్తున్నాడా? గుర్తుంటే బాగుంటది. బాలాజీ టెంపుల్ యొక్క దేవాలయం ప్రధానార్చకుడు నాగరాజన్ గారు ఎప్పుడన్నా పేరు విని ఉంటారు, ఖచ్చితంగా పేరు విని ఉంటారు. అతను మునివాహన సేవ అని చెప్పేసి ఈ దళిత స్వామిని తన యొక్క భుజాల మీద ఎత్తుకుని గుళ్ళకు తీసుకెళ్ళి ఆ సంఘటన మనందరికీ తెలిసిందే. సరే, ఈ వ్యక్తి ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. సామ్రాజ్యం అని ఒకటి ఉంటుంది. ఆ బేతాళ సామ్రాజ్యానికి అధిపతి బేతాళుడు. అక్కడ మొత్తం ఈ ప్రేతాత్మలు, పిశాచములు, దెయ్యములే ఉంటాయి. నీకు అంతగా శృంగారభరితంగా తృప్తి చెందవలసి ఉంటే ఆ సామ్రాజ్యం ఉండేటటువంటి ఒక యువకుడు, అతడు కూడా అకాల మృత్యువాత పడి మరణించిన వాడే ఉంటాడు. ఆత్మగా సంచరిస్తున్నాడు. ఈ ఆత్మతో పోయి సుఖపడమని చెప్తాం. బేతాళ సామ్రాజ్యం, బేతాళుడు ఏంటిది? సరే, ఈ స్వామీజీ గురించి ఒక చిన్న మాట్లాడాలంటే, ఈ స్వామీజీ శ్రీ 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 ఆదిత్య పరాశర స్వామి. ఇతను అంబత్రయ పీఠాన్ని పెట్టుకొని అక్కడ గుడి కట్టుకొని ఇంకా గుడి కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఆ విషయాల గురించి ఇక మనం సందర్భం కాదు కాబట్టి మాట్లాడతలేము. స్వామి, మీరు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్, నాకు తెలుసు, మీకు చాలా విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, బేతాళ సామ్రాజ్యం ఉండదు, దయ్యాలు ఉండవు, ఆత్మలు ఉండవు. అది మన ధర్మంలో ఉండనే ఉండదు. అలాగే స్వామి మిమ్మల్ని హెచ్చరిస్తలేను, మిమ్మల్ని సున్నితంగా తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ తప్పు దీన్ని మానుకోండి, ఈ సమాజానికి మూఢనమ్మకాలు నేర్పకండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ గురించి నాకు తెలుసు కాబట్టి మీ యొక్క విషయ పరిజ్ఞానము, అలాగే మీ యొక్క శక్తివంతమైనటువంటి అవగాహన శక్తి, అలాగే ఈ సమకాలీన విషయాలపైన అంటే కాంటెంపరీ ఇష్యూస్ పైన స్పందించేటువంటి అవగాహన, మీ శక్తి వంచన లేకుండా స్పందిస్తారు కాబట్టి మీ గురించి నాకు తెలుసు. ఒక యాంకర్ ముస్లింలకు ఒక సమస్య వస్తే ముస్లిం వస్తారు, క్రిస్టియన్స్ కు ఒక సమస్య వస్తే క్రిస్టియన్స్ వస్తారు, మరి హిందువులకు ఒక సమస్య వస్తే హిందువులు వస్తారా అని చెప్పేసి అడిగితే, ఆ యాంకర్ కి రాజాసింగ్ గారు ర్యాలీ చేసినప్పుడు వచ్చారు అని చెప్పేసి ఒక మాట చెప్తున్నాడు. వినండి. వస్తారు. ఇప్పుడు రాజాసింగ్ గారు హనుమాన్ శోభాయాత్ర చేస్తారు. ఎంతమంది వస్తారు? బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్లు కనుక ఇండియాలో జరిగితే ఆ కథని వేరుపాటు ఉంటుంది. హిందువులో చాలా చైతన్యం వచ్చిందండి. అప్పటి కథలు వేరే. ఇంత అవగాహన ఉన్న వ్యక్తి మరి స్వామి మీకు తెలియంది ఏముంది? ఇంత మోడర్న్ యుగంలో మీరు గ్రంథాలు చదువుకునే వాళ్ళే అనుకుంటున్నాను. మరణానంత జీవితం గురించి, అలాగే అంటే మరణం తర్వాత ఆత్మల గురించి, ప్రేతాత్మల గురించి లేదా దయ్యాల గురించి, మరణానంత జీవితం యొక్క ప్రయాణం గురించి, ఆత్మ యొక్క ప్రయాణం గురించి ఒక గ్రంథం మనకు చెప్తుంది. అది గరుడ పురాణం. ఆ గరుడ పురాణంలో స్వామి మీకు తెలియంది ఏముంది? శ్రీ మహావిష్ణుకు గరుడు అడిగితే గరుడికి శ్రీ మహావిష్ణు చెప్పినటువంటి పురాణమే శ్రీ గరుడ పురాణం.
ఆ పురాణం గురించి ఏ భాగంలో చూసినప్పటికి కూడా, ఎక్కడ చూసినప్పటికి కూడా ఆత్మలు భూమి పైన ఉండలేవు. ఆత్మలు అనేవి 11 రోజుల తర్వాత ఈ నేల విడిచి వాళ్ళ యొక్క పాప పుణ్యాల లెక్క చూసుకోవడానికి యమలోకానికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి మీకు తెలియదు స్వామి. కాబట్టి ఇట్లాంటి పద్ధతులు కావు స్వామి. స్వామి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఈ కాలంలో మనం వాళ్ళను విమర్శించేటువంటి విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి స్వామి ఇలాంటి పద్ధతి మార్చుకోండి. ఇక అతీంద్రియ శక్తులని చేతబల్లోని ఈ మన యొక్క ధర్మంలో ఉండవు. వేరే మతాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి నేర్పిస్తామని చెప్పేసి మాటిచ్చాం, ఎట్లా ఖండించాలని చెప్పేసి మాటిచ్చాం. కాబట్టి స్వామి మన ధర్మంలో చేతబళ్ళు లేదా అతీంద్రియ శక్తులు అని చెప్పేసి ఏవి ఉండవు. క్షుద్ర పూజలు అనేవి ఏవి ఉండవు. ఏ గ్రంథంలో కూడా ప్రస్తావన చేయబడలేదు. మన దాదాపుగా ఎక్కువ మన యొక్క పండితులు కానీ, అలాగే ఎక్కువగా మన యొక్క ధార్మికవేత్తలు కానీ చెప్పేటువంటి గ్రంథాల గురించి ఒకసారి చూస్తే రామాయణము, మహాభారతము, భాగవతము చెప్తుంటారు. వాళ్ళు ఎప్పుడు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏ రాక్షసుడైనా ఏ వ్యక్తి అయినా వాళ్ళ మాట నుంచి వీళ్ళు క్షుద్ర పూజ ఇది చేశారు అని చెప్పేసి దీనివల్ల ఏ ఫలితం వచ్చింది, వీళ్ళను చేతబడి చేసేసి వీళ్ళను బంధించాలని చెప్పేసి ఎక్కడ కూడా చాగంటి కోటేశ్వరరావు కానీ, అలాగే కరికపడ నరసింహశాస్త్రి గారు కానీ, లేదా వద్దిపర్తి పద్మాకర్ గారు కానీ ఎక్కడ చెప్పలేదు. అలాగే గరుడ పురాణంలో కూడా చూస్తే ఎక్కడ లేదు. వేదాలలో కూడా, పురాణాలలో కూడా, ఉపనిషత్తుల్లో కూడా ఎక్కడ కూడా ఆత్మల గురించి, ఆత్మలు నేలపైన ఉంటాయని, ఆ వాటికి కోరికలు తీరలేకపోతే ఇక్కడ సంచరిస్తుంటాయని ఎక్కడ లేదు. బేతాళ లోకం అనేది లేదు. బేతాళ లోకంలో బేతాళ స్వామి ఎవరో అనేటువంటి విషయాల గురించి అసలు లేదు. కాబట్టి ఏదో విక్రమార్క కథల్లో బేతాళుడు వచ్చి అతని పైన ఎక్కి ఏదో పిచ్చి క్వశ్చన్స్ అడగడం అనేది భర్తృహారి గారు రచించినటువంటి కాల్పనిక కథలు. కాబట్టి అది కాదు స్వామి. ఒకటి చిన్న మాట నేను చెప్పేది స్వామి, ఈ కాలంలో మనం మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు అంత మంచి అవగాహన ఉన్నది, ధర్మనిష్ట ఉన్నది, మీరు సత్యంగా జీవిస్తున్నారు. కాబట్టి మీరు కడుతున్నటువంటి గుడి సాధ్యపడుతున్నది. మీలో ఎంతో కొంత సత్యం ఉన్నది కాబట్టి సాధ్యపడుతున్నది. కాబట్టి స్వామి ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకండి. ఎవరైనా అట్లాంటి విషయాల గురించి మీ దగ్గరకు వస్తే ఇట్లాంటి విషయాలు ఉండవు మన ధర్మంలో. ఇట్లాంటివి వాటి గురించి ఎక్కడ చెప్పబడలేదు గ్రంథాల్లో. కాబట్టి వీటిని నమ్మకండి. క్షుద్ర పూజలు ఉండవు. క్షుద్ర దేవతల గురించి ఆరాధన ఉండదు. తీవ్ర దేవత ఆరాధిస్తే ఎటువంటి ఫలితం వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఫలితం నిలబడదు అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పండి. కాబట్టి మీలాంటి వారు మీలాంటి వారిని చెప్తేనే సమాజం మారుతుంది. సమాజం మారాలని కోరుకుంటున్నాను. మీరు ఉపదేశిస్తే సమాజానికి ఒక మంచి మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇంకొక స్వామి గురించి మాట్లాడదాం. ఆ స్వామి ఎవరు అని చెప్పేసి చూద్దాం. మాట రాకుండా మీరు చేస్తారు. నీకు కాదు, మీ కెమెరామ్యాన్కి చేసి చూపించాలా? పిల్లవాడికి చేసి. రాకేష్ స్వామి గారు ఎవరో యాంకర్ గారు మీరు కాలు చేతులు పడిపోయేలాగా చేస్తారా, లేదా మాకు ఎవరికైనా ఆ మాటలు రాకుండా చేస్తారా అని చెప్పేసి, ఆ వ్యక్తి చేస్తావా ఈ వ్యక్తి చేస్తావా అని చెప్పేసి అడిగితే ఆ వ్యక్తి చేయాలన్నా ఈ వ్యక్తికి చేయాలని చెప్పేసి అన్నాడు. అది మీరు ఒకసారి చూడండి. ఈ స్వామికి చేయాలా, ఆ స్వామి నీకు చేస్తా స్వామి. చూశారు కదా, ఆ వ్యక్తికి చేయాలన్నా ఈ వ్యక్తికి చేయాలన్నా అని చెప్పేసి అటు ఈ యాంకర్ గారు అంటున్నారు, ఆ వ్యక్తి చేయండి ఈ వ్యక్తి చేయండి అని చెప్పేసి, ఆ వ్యక్తి చేయాలని ఏ వ్యక్తి చేయాలన్నా అని చెప్పేసి ఈయన అంటున్నాడు, ఈ వ్యక్తి చేస్తా అని చెప్పేసి ఈయన అంటున్నాడు. రాకేష్ స్వామి అంటున్నాడు. రాకేష్ స్వామి గారు ఒకవేళ
సరే, రాకేష్ స్వామి గారు ఇంకా ఏం చేస్తారో చూద్దాం. ఆ? ఏయ్! ఓ, చేతి పడిపోయింది, మళ్ళీ వచ్చింది. అబ్బా, చాలా శక్తివంతంగా ప్రయోగం చేశారు మీ మంత్రాన్ని. ఇట్లా చేతులు కట్టుకుని విరూపాక్ష సినిమాలో చూపించినట్లుగా చేతులు కట్టుకుని ఏదో చేశారు. ఓకే, సరే స్వామి, మీరు చేస్తున్నటువంటి దాన ధర్మ కార్యక్రమాలు కూడా నా దృష్టికి వచ్చాయి. ఒకసారి అది కూడా చూద్దాం. మాతా మావరాలు ఎల్లమ్మ తల్లికి జై. వీడియో చూసేవాళ్ళందరికీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు మీకు, మీ కుటుంబ సభ్యులు. చూశారు కదా స్వామి, మీరు మంచి దాన ధర్మాలు చేసిన వ్యక్తిగా అనిపిస్తున్నారు. కానీ ఈ క్షుద్ర పూజలు లేదా క్షుద్ర దేవత ఆరాధనలు మన ధర్మంలో ఉండవు. స్వామి, మీలాంటి వారు మారితేనే మన ధర్మం మారుతుంది. మూఢనమ్మకాలు వ్యాప్తి చేయకండి. ఒకవేళ అట్లా వ్యాప్తి చేస్తే మీలాంటి వాళ్ళ మాటలు విని ఛత్తీస్గఢ్ లో ఉంటుంది, అంటే మీరు చెప్పిన మాటలు అని కాదు, ఛత్తీస్గఢ్ లో ఒక వృద్ధుడు తన కోరిక తీరిందని, ఏదో సందర్భం జరిగిందని జాతర అయిపోయి దుర్గామాతకు నాలుగును సమర్పించుకున్నాడు. అది చూడండి ఎంత మూఢనమ్మకం అన్నట్లు. అలాగే ఒక చాలా అతీంద్రియ శక్తులు అని చెప్పేసి 3వ ఫ్లోర్ నుంచి ఒక వ్యక్తి దూకడానికి ప్రయత్నం చేశాడు. ఆ వీడియో ప్లే చేయగానే ఆ క్లిప్ పెడతాను, అది చూడండి. సరే, ఇవన్నింటి కారణం ఏంటంటే, సాధారణంగా మన సినిమాల్లో దయ్యాలు చూపించడం, ఆత్మలు ఉన్నాయని చూపించడం, వీటికి కోరికలు తీరకుండా లోకానికి వెళ్ళవో అని చేసి చూపించడం. ఇది ఏదైనా కావచ్చు, అని మన సనాతన ధర్మంలో కానీ ఎక్కడ కానీ, ఏ గ్రంథంలో కానీ, ఎక్కడ ఏ చోట కూడా, ఏ గ్రంథంలో ఒక పేజీలు కూడా ప్రస్తావన లేదు. ఈ వ్యక్తికి చాదవడి చేశారు, ఈ వ్యక్తికి ఆత్మ పట్టుకున్నది అని చెప్పేసి ఎక్కడ కూడా గ్రంథంలో రాయలేదు. ఒక శరీరంలో 2 ఆత్మలు ఉండడం అనేది సరికాదు. అలాగే ఒక ఆత్మ తను చనిపోయిన తర్వాత ఒక 11 రోజుల తర్వాత ఖచ్చితంగా ఆకాశ మార్గం నుంచి యమభటుడు వచ్చేసి ఆ బాధని పాప పుణ్యాల లెక్క చూసి అతనికి స్వర్గమో నరకమో నిర్ణయించడానికి యమ ధర్మరాజు దగ్గర ప్రవేశపెట్టడం మన గరుడపురాణం చూస్తాం. కాబట్టి సరే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, ఇది ఎంత చిన్నగా వచ్చినా ఎంత పెద్దగా వచ్చినా ఒక చిన్న మాట చెప్పాలి. అది ఏంటంటే, ఇప్పటివరకు పాస్టర్ గారిని ఖండిస్తాము అని చెప్పేసి అనుకున్నాను, పాస్టర్ గారిని ఖండిస్తానని చెప్పేసి అనుకున్నాను. కానీ మనలో ఉన్నటువంటి తప్పులను కూడా ఖండించాల్సిన బాధ్యత మనకు కూడా ఉన్నది. సరే, నేను ఏమంటున్నాను అంటే, సాధారణంగా సీతకు వచ్చినటువంటి కష్టాలు ఎవరికి రావు, అలాగే రాముడికి వచ్చినటువంటి కష్టాలు ఎవరికి రావు. అలాగే సాధారణంగా మీరు నా కష్టాలు వచ్చిందని చెప్పేసి స్వామీజీ దగ్గరికి వెళ్ళి చాతబడి చేయించడం, ఏదో చేయించడం అని చెప్పేసి వాటి గురించి ప్రయత్నం చేసి వాళ్ళ కష్టాలు పోగొడతారని చెప్పేసి నమ్ముకొని మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వృధా ప్రయాసనే అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. అదొక్కటే నా యొక్క తాపత్రయం. చైతన్యవంతం కావాల్సిన సమయం వచ్చింది. అలాగే మన ధర్మంలో ఏ గ్రంథంలో కూడా మూఢనమ్మకాలు, ఆత్మల గురించి, చేతవాళ్ళ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయబడలేదు. రామాయణంలో కనిపించలేదు, మహాభారతంలో కనిపించలేదు, వేదాలలో కనిపించలేదు, అలాగే గరుడ పురాణంలో కనిపించలేదు, భాగవతంలో కనిపించలేదు, శివపురాణంలో కనిపించలేదు, మత్స్యపురాణంలో కనిపించలేదు. ఏ గ్రంథం చూసినా దైవశక్తి ఉంటుంది, రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు కూడా దేవాన్ని పూజించి వరాలు పొంది వారి యొక్క శక్తులను ప్రదర్శిస్తారు. కానీ ఇట్లాంటి కాశ్మీర ఇట్లాంటి వాటి ఏవి ఉండవు మన ధర్మాల్లో, మన ధర్మంలో. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటారని, చైతన్యవంతం అవుతారని, మూఢనమ్మకాలు నమ్మారని. కాబట్టి నేను మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలని చెప్పేసి అనుకుని ఈ వీడియో చేసి మీకు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో
ఆ తర్వాత నెక్స్ట్ వీడియో, ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ హిందూయిజం అని చెప్పేసి వీడియో రాబోతుంది. కాబట్టి చైతన్యవంతం కావండి, చైతన్యవంతం కండి, సత్యమేవ జయతే, ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.